గన్నవరం యాపిల్ వైన్స్ లో మాయాజాలం జరుగుతోంది. బీర్ బాటిల్ కంపెనీ ఒకటి, లేబుల్ మరొక కంపెనీ కనిపించడంతో వినియోగదారుడికి అనుమానం వచ్చింది. ఇదేంటని షాపు యజమాని నిలదీశాడు. ప్రశ్నించిన వినియోగదారుడికి బెదిరింపు ధోరణిలో సమాధానమిచ్చింది యాజమాన్యం. బాటిల్స్ రీసైక్లింగ్ చేసే క్రమంలో అలా జరిగిందని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ గోడౌన్ నుంచి వచ్చిన బాటిళ్లను తాము ఆ విధంగా అమ్ముతున్నామంటోంది. ప్రభుత్వ గోడౌన్ వారికి సమస్య గురించి కంప్లైంట్ చేస్తామని ప్రొబిషన్ కానిస్టేబుల్ చెప్పారు. దీంతో గొడవ సర్దుమణిగింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, గన్నవరం యాపిల్ వైన్స్ లో ఏం జరుగుతుంది? బీర్ బాటిల్ కంపెనీ ఒకటి, లేబుల్ మరొక కంపెనీ కనిపించడంతో కస్టమర్ అని కంప్లైంట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రాధిక, మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యానికి ఫేక్ మద్యానికి పుట్టినీళ్ళు కృష్ణా జిల్లా అవుతుందా అంటే అవుననే సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ములకల చెరువు సంఘటన మరొక ముందే ఇబ్రహీం సంఘటన జరగడం, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో రెండో డంపు దొరకటం, ఆ తర్వాత కృష్ణా జిల్లాలో దాదాపుగా జనార్దన్ రావు అనుచరులు బినామీల నేతృత్వంలో 15 షాపుల్లో నకిలీ మద్య విక్రయాలు, క్రయ విక్రయాలు, లక్షల రూపాయలకు సంబంధించిన చేతులు మారిన పరిస్థితి కనిపించింది. ఇక తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా గన్నవరం అంటే ఎయిర్పోర్ట్కి సమీప దూరంలో యాపిల్ వైన్స్ అని ఒకటి ఉంటుంది. ఈ యాపిల్ వైన్స్కి సంబంధించి కూడా కింగ్ ఫిషర్ బీర్కు బదులు కూడా కళ్యాణి బీర్ అనేది ఇచ్చారు. అయితే ఆ బాటిల్ మీద మాత్రం కింగ్ ఫిషర్ అంటుంది, స్టిక్కర్ మాత్రం కళ్యాణి బీర్ అంటుంది. ఏంటిదని చెప్పి కస్టమర్ ప్రశ్నిస్తే పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పి యాపిల్ షాపు యజమానులు కస్టమర్ని బెదిరించిన ధోరణి ప్రస్తుతం కలకలం సృష్టించింది. ఒక కంపెనీ బదులు మరో కంపెనీ బీర్ విక్రయించడం ఏంటని చెప్పి అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కస్టమరే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, కానీ ఇక్కడ మాత్రం యాజమాన్యమే కస్టమర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖ లీలలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. మామూలు మత్తులో ఎక్సైజ్ శాఖ తూగి ఊగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి అక్కడే చేరుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఏదైతే రీసైక్లింగ్ జరిగే ప్రమాణంలో ఇటువంటి జరిగింది, దీనికి సంబంధించి కూడా మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. అలాగే ఏదైతే గూడెం నుంచి తమకు సరఫరా చేసే గూడెం నుంచి జరిగే దాంట్లో ఈ తప్పు జరిగింది, షాపు నిర్వాహకులకు కానీ షాపు యాజమాన్యానికి కానీ ఎటువంటి తప్పు లేదని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ సర్టిఫికెట్ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవ ఎక్సైజ్ పోలీసులు రంగంలో దిగడంతో సద్దుమణిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ షాపుకు సంబంధించి అనునిత్యం, అంటే ఇక్కడ ఒకరు ఇద్దరని కాదు, ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు అయితే మాత్రం ఎక్సైజ్ శాఖ షాపులకు సంబంధించిన మామూళ్ళ మత్తులో ఊగటం, కస్టమర్ ఫిర్యాదు చేయకముందే యాజమాన్యాలు ఫిర్యాదు చేయటం, వారిని బెదిరించి పాల్పడిన సంఘటన అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే నకిలీ మద్యం, నకిలీ లిక్కర్ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జిల్లా సంచలనంగా మారింది. తాజాగా కింగ్ ఫిషర్ బీరుకు బదులు కళ్యాణి బీరు ఇచ్చడంతో మరొకసారి సంచలనంగా మారింది. ఉన్నతాధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు, ఎవరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏం జరగబోతుందని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సైతం కూడా యాప్ విడుదల చేసి స్కాన్ చేయాలని చెప్పి బహిరంగంగానే చెప్తున్న నేపథ్యంలో ఈ బీరు కంపెనీ మారిందని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై వాళ్లే పోలీసులు ఫిర్యాదు చేయడంతో దీనిపై ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రం నకిలీ బీర్లు కావచ్చు, నకిలీ మద్యం కావచ్చు ఏరులై పారుతూ ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా కూడా ఇదే కావటం, ఆయన మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించడం, మచిలీపట్నానికి ఇబ్రహీంపట్నానికి మచిలీపట్నానికి గన్నవరానికి కేవలం 40-50 కిలోమీటర్ల దూరం ఉంటాం. కానీ ఈ రకమైన పరిణామాలన్నింటి కూడా కృష్ణా జిల్లా వేదిక కావటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.